బంధాలు బీటలు వారకుండా కౌన్సిలింగ్ తీసుకోవాలట. కౌన్సిలింగ్ కోసము జిల్లాకు ప్రీ మారిటల్ కౌన్సిలింగ్ తో బలమైన వైవాహిక బంధాలకు పునాది. పెళ్లికి ముందే కౌన్సిలింగ్ తీసుకోవాలి. పెళ్లి తర్వాత తీసుకుంటే ఉపయోగం లేదు. జిల్లాకు ఒక కేంద్రం ఏర్పాటు చేయాలి. తేరే మేరే సప్నే పేరిట జాతీయ మహిళా కమిషన్ మార్గదర్శకాలు. వీటి ఏర్పాటుకు ఇప్పటికీ ప్రభుత్వం నిర్ణయం. భారతదేశంలో వైవాహిక సంబంధాలు అత్యంత బలహీనమైన సంబంధాలుగా మారిపోయినాయి. సో పెళ్లికి ముందే వీళ్ళు అనేక ఆశలతోటి అడుగు పెట్టడం, అవి అనుకున్నట్టు నెరవేరకపోవడం, పోవడం, బంధాలు బీటలు వారడం, ఇది అత్యంత సర్వసాధారణంగా మారి వివాహం అంటేనే విసుగొచ్చే పరిస్థితికి తీసుకొచ్చారు. దీనికి కారణము పెరుగుతున్న ఆశలు, పెరుగుతున్న అవసరాలు, అందుకు తగ్గట్టు పెరగని ఆదాయాలు. సో విలాసాలకు పోతున్నారు, అప్పులు చేస్తున్నారు, ఇబ్బందుల్లో ఇరుక్కుంటున్నారు. ఆ ఇబ్బందుల నుంచి బయట పడలేక బంధాలను తెంచుకుంటున్నారు. కొన్నిసార్లు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఇలాంటి దుర్మార్గాలన్నిటికీ కారణం అవుతున్నది ఏందయ్యా అని అంటే అత్యాశ, దురాశ, స్థాయికి మించిన వాళ్ళ యొక్క ఆలోచనలు. ఇవన్నీ జరగొద్దు అంటే మొట్టమొదలు మీకు కౌన్సిలింగ్ ఉండాలి. పెళ్లికి ముందే కౌన్సిలింగ్ ఉండాలి. దంపతులు ఇద్దరు ఉద్యోగులు అయితే ఈ ఉద్యోగం చేసేటప్పుడు ఎంతో కొంత కెరీర్ కి సంబంధించి అవరోధం వస్తుంది. ఆ అవరోధాన్ని ముందే వాళ్ళు ఫిక్స్ అయ్యి మన ఇద్దరం ఎప్పుడు ఒకటే దగ్గర ఉండాలి, కానీ ఉద్యోగాలు మాత్రం వేరు ప్రాంతాలు ఉంటే నడవదు అని అనుకుంటే కాదు. ఉద్యోగాలు ఎక్కడ ఉంటే అక్కడ చేసుకోవాల్సి వస్తుంది, కొంత విడిగా ఉండాల్సి వస్తుంది. దానికి సర్దుకు పోవాలి. పెళ్లి కూతురు పెళ్లి కుమారుడు కన్నా ఎక్కువ సంపాదిస్తున్నారు. లేడీస్, జెంట్స్ భార్య ఎక్కువ సంపాదిస్తే భర్తకు గౌరవం లేదు అనే ఈ మిషన్ నుంచి బయటికి రావాలి. ఎవరు ఎక్కువ సంపాదించినా ఇప్పుడు ఇద్దరు సంసార జీవితాన్ని మెరుగ్గా తీర్చిదిద్దుకోవాలి. ఇంట్లో ఇంకా వివాహం అంటే కేవలం ఇద్దరికి సంబంధించింది కాదు, అది కుటుంబానికి సంబంధించింది. సో ఆ కుటుంబంలోకి వచ్చే ఆడపిల్ల ఆ కుటుంబంలో వాళ్ళతోటి ఎలా సర్దుకుపోవాలి, ఎలా మెలగాలి, వాళ్ళ ఆలోచనకు అనుగుణంగా ఏ విధంగా ఉండాలి, కుటుంబంలోకి వచ్చిన ఆడపిల్లను వీళ్ళు ఏ విధంగా రిసీవ్ చేసుకోవాలి, ఈ అన్నిటి మీద ఒక అవగాహన ఉండాలి. ఈ కుటుంబ వ్యవస్థ గురించి ఈ కొత్తగా వచ్చే ఆడపిల్లలకు, అక్కడ ఉన్న కుటుంబంలోని వాళ్లకు ఈ కౌన్సిలింగ్ అనేది అత్యంత అవసరం అని చెప్తున్నారు. సో ఇలాంటి అంశాలపైన పెళ్లి చేసుకునే ఇద్దరి దంపతులకు ఈ కౌన్సిలింగ్ ఉండడం మంచిది. అయితే కౌన్సిలింగ్ అనగానే ఏమన్నా మాకు ఏమన్నా తెలియలేదా, మాకేమన్నా పిచ్చులా, మాకు తెలియదా అనే ఒక ఏంది ఐ నో యాటిట్యూడ్ ఉంటుంది, నాకు అన్ని తెలుసు అనే ఆలోచన ఉంటుంది. అది తప్పు. మార్గదర్శనం కోరడం మానసిక రుగ్మత కాదు. సో ఒక సలహా తీసుకోవడము, సంప్రదించడము, అవసరమైతే డాక్టర్ దగ్గరికి వెళ్ళి కలవడము, కౌన్సిలింగ్ తీసుకోవడము, ఇది మానసిక రుగ్మత కాదు, వ్యాధి కాదు, మీకు తెలియకపోవడం కాదు. ఇంకొంత అవగాహన పెరుగుతుంది. సో ఈ ఇబ్బందులు రాకుండా అది ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అన్నట్టు. వచ్చి విడిపోవడం కంటే ముందే విడిపోకుండా ఏం చేయాలి, విడిపోవాల్సి వస్తే అందులోకి వెళ్ళకుండా ఎలా ఉండాలి, ఇది బెస్ట్ పాలసీ అని ఈరోజు మహిళా కమిషన్, జాతీయ మహిళా కమిషన్ చెబుతుంది. ఇందుకోసము జిల్లాకు ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేస్తుందట. మరి ఇవ్వొచ్చినాకన్నా ఈ వివాహ బంధాలు కొద్దిగా బలపడతాయా లేదా చూడాలి.